వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మానసిక కుంగుపాటును తొలగించే విధంగా అన్ని సలక్షణాలు, అటువంటి అపూర్వ లక్షణాలు భగవద్గీతలో ఉన్నాయంటున్నారు. మీరు ఒక మానసిక డాక్టర్, అటువంటి భగవద్గీతకు సంబంధించిన ఏమైనా విషయాలు? భారతదేశపు దార్శనికత గురించి, దాని సంస్కృతికి అది ప్రతీక. దార్శనికతయే కానీ అది ఏ మతానికి అభిమతానికి చెందినది కాదు. భగవద్గీతను చదివిన కార్ల్ యూంగ్ అనే గ్రేట్ సైకాలజిస్టు, తర్వాత ఆయన స్విస్ దేశానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ దేశంలో మతం లేక చదవలేదు భగవద్గీత. భగవద్గీతలో ఎక్కడ హిందూ అనే పదం ఉపయోగించలేదు. అట్లాగే ఎందరో ఇంటర్నేషనల్ పీపుల్ చదివారు భగవద్గీతని, భగవద్గీతలో ఎంతో ప్రేరణ పొందారు. సో భగవద్గీతని మతం అనే ఒక దీనిలో బిగించడం అనేది చాలా తప్పు. ఇంతమంది చదివారు, ఇంతమంది యూరోపియన్స్ భగవద్గీతని చాలా మెచ్చుకున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి, కార్ల్ యూంగ్ దగ్గర నుంచి, మ్యాక్స్ ముల్లర్, ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతలో స్ఫూర్తిని పొందిన వాళ్ళే. అలాంటప్పుడు మనం భారతీయులమైనందుకు భారతదేశంలో ఆ దివ్యవాణి వినపడింది కాబట్టి అది మనది అని చెప్పుకోవడానికి, గర్వంగా చెప్పుకోవడానికి అది మన గ్రంథంగా చెప్పుకుంటున్నాం. అందులో తప్పే ఉంది? అది మనది అని చెప్పడానికి తప్పే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్యులు ఎవరో సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు. అసలు ఆర్యులు భారతదేశంలో పుట్టలేదు. సంస్కృతం అంతటికంటే చాలా అద్వితీయమైన భాష అని ప్రపంచం అంతా గుర్తించింది. దానంత సంస్కరింపబడిన భాష ఎక్కడా లేదని అందరికీ తెలుసు. కానీ అది వాళ్ళు ఆమోదించలేక ఏమంటారంటే అది మీది కాదు, సెంట్రల్ ఏషియా నుంచి కొంతమంది వలస వచ్చారు భారతదేశానికి, అది భారతీయులది కాదు అని ఆల్రెడీ చరిత్రని వక్రీకరించారు. అలాగే రేపు కొన్ని శతాబ్దాల తర్వాత భగవద్గీత అసలు భారతదేశంలోనే పుట్టలేదు తెలుసా, ఎక్కడో జర్మనీలో పుట్టింది, ఎవరో తీసుకెళ్లారని కూడా రేపు వక్రీకరించగలరు. కాబట్టి అది మనది అని చెప్పుకోవటం కోసం, అది మన గ్రంథము అని ప్రపంచానికి తెలియజేయడం కోసం అది రాష్ట్రీయ గ్రంథం అవ్వటంలో ఏ మాత్రమూ తప్పులేదు. అట్లా అంటే మన భారతదేశపు పక్షి నెమలి అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అని వద్దంటామా? మన జాతీయ జంతువు పులి అది అమ్మవారి వాహనం వద్దంటామా? అది హిందూ మతానికి సంబంధించిందని చెప్పి దాన్ని వద్దని చెప్తారా ఇవాళ? అది మతానికి సంబంధించినది కానే కాదు, అది దార్శనికతకి సంబంధించింది. అందులో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినది. అర్జున విషాదయోగం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి విషయంలో ఎన్నో సైంటిఫిక్ పాయింట్స్ ఉన్నాయి. పచామ్యన్నం చతుర్విధం అని చెప్పారు. అసలు అన్నం ఎలా డైజెస్ట్ అవుతుందో అనే విషయం 4000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు చెప్పగలిగాడు. 200 సంవత్సరాల క్రితం కూడా ఇంటర్నల్ మెడిసిన్ అనేదే తెలియదు ఎవరికి, పాశ్చాత్యులకి. అంత గొప్ప గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. గుణకర్మ విభాగయ అన్న దాంట్లో గుణానికి కర్మకి అనుసరించి పుట్టిన వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు మన క్షత్రియ కులంలో పుట్టినటువంటి విశ్వామిత్రుడికి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజు కావడం కొంటగా ఆయన ఎప్పుడు వాల్మీకితో కాంపిటీషన్లో ఉండేవాడు. రాజర్షి అయ్యి తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. అట్లాగే పరశురాముడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు, కానీ అన్ని క్షత్రియ గుణాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణ కులంలో క్షత్రియ లక్షణాలు ఉన్నవాడు ఆయన గుణాన్ని అనుసరించి, ఆయన కర్మను అనుసరించి, బ్రాహ్మణులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్షత్రియుడు, క్షత్రియ కులంలో పుట్టి మహావిద్వానుడు ఒక బ్రాహ్మణుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక కుటుంబంలో పుట్టారు. మరి ఆయన గొప్ప యోగి, ఆయన బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఆయన బ్రాహ్మణుడే. అది కులాన్ని బట్టి చెప్పింది కాదు. గుణకర్మ అనే దానికి అర్థం నువ్వు చేసిన కర్మ అనుసారంగా నీకు వచ్చినటువంటి పూర్వజంశ సంస్కారాలకు అనుగుణంగా నీ జన్మ ఆధారంగా, నీ గుణ ఆధారంగా నిర్దేశింపబడింది. కానీ ఈ కుటుంబంలో పుడితే వీడు, ఆ కుటుంబంలో పుడితే వాడు అని చెప్పినది కాదు. అలాగే ఇది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినది, దార్శనికత. ఈరోజు ఇంత పాపం పెరిగిపోతుంది అంటే మనకి కర్మ జ్ఞానం అనేది లేకపోవటమే. ఏమిటి కర్మ అంటే? నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ లైక్ అ బూమరాంగ్ అని చెప్పారు స్వామి వివేకానంద. ఆ భయం లేదు కాబట్టే ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇతరులను హింసిస్తున్నారు, ఎలాగైనా సరే అడ్డదిడ్డంగా డబ్బు సంపాదిస్తున్నారు, ఎవరిని బాధ పెట్టినా ఏం జరగదు నాకు అనే భయం లేకుండా పెరుగుతున్నారు. అది లేదు. ఇలా చేయటం వలన అది నీకు తిప్పి కొడుతుంది అనే భయాన్ని, ఆ కర్మజ్ఞానాన్ని కనుక అందరికీ అందించగలిగితే మంచి తరం మనకి వస్తుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మన దేశంలో పుట్టినటువంటిది కాబట్టి ప్రపంచమంతా గర్వించదగ్గ దార్శనికత, గొప్ప ఆధ్యాత్మికత, ప్రతి ఒక్కటి ఉన్న వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ప్రతి ఒక్క లక్షణం. ఒక కార్పొరేట్ గురువుకి అది భగవద్గీత గొప్పదే, ఒక ఆధ్యాత్మిక వేత్తకి భగవద్గీత చాలా చెప్తుంది, ఒక విద్యార్థికి చెప్తుంది, ఒక గృహిణికి చెప్తుంది, ఒక పిల్లవాడికి చెప్తుంది. అది ఎక్కడా తేడా లేదు. హిందువు, ముస్లిము, క్రిస్టియను ఏమీ లేదు. అబ్దుల్ కలాం
కలాం గారు, ఆయన ఒక గొప్ప సైంటిస్టు, ఆయన భగవద్గీత లేనిదే బయటికి కూడా వెళ్ళరు. ఆయన మరి మహమ్మదీయుడే, ఆయన నమాజ్ చేస్తారు, ఆయన అన్నీ చేస్తారు. కానీ భగవద్గీత హిందూ మతం అని, హిందూ మత గ్రంథం అని పక్కన పెట్టారా? అది ఆయన వ్యక్తిత్వానికి నచ్చింది, ఆయన వ్యక్తిత్వాన్ని అది మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడింది కాబట్టి దానిని ఆయన హక్కున చేర్చుకున్నారు. అట్లా ఎందరో చేసుకున్నారు. వాళ్ళందరూ క్రిస్టియన్సే, వాళ్ళందరూ భగవద్గీతను చేసుకుంటున్నప్పుడు, ఎవరెవరో కార్పొరేట్ గురువుస్ భగవద్గీతని అందరూ తీసుకుంటున్నప్పుడు, భారతీయులం ఇది మా దేశంలో పుట్టింది, ప్రపంచానికి మేము ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కాబట్టి ఇది మా గ్రంథం అని చెప్పుకోవటానికి అది ఎంతైనా అవసరం.